ఒప్పుకోవాలా దేవుని ముందుకెళ్ళి, పిచ్చోడిని ప్రభా, ఏదో పెద్ద తెలివిగలలాగా బిల్డప్పే కానీ ఏం లేదు ఏడు ఎవరో, నాకేం తెలియదు నాయన, నాకు సాయం చేయి ప్రభువా. బైబిల్ నిండా వాక్యాలే, అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగునట్లు ఏమేం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో. నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి. జబ్బు వచ్చిన వాళ్ళు, రోగంలో ఉన్నోళ్ళు, బలహీనతలో ఉన్నోళ్ళు చేయండి. వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే విశ్వాసము వృద్ధి పొందిద్ది, విశ్వాసం శక్తివంతమైద్ది. విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా స్వస్థపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏం లేదు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు.